హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాల్లో కూర్చున్న శరత్ చంద్ర దగ్గరికి అపూర్వ వచ్చి, బావా మనం వనభోజనాలకి వెళ్దామా అని అడుగుతూ ఉండగా, ఇప్పుడెందుకన్నట్టు అనుమానకరంగా చూస్తూ ఉంటాడు శరత్ చంద్ర. బావా, అది నిన్న ఫంక్షన్కి ఆ గగన్ గాడు రావడంతో మూడంతా డిస్టర్బ్ అయింది బావా, అంతా అనీజీగా ఉంది. అందుకనే అలా పిక్నిక్లా వనభోజనాలకి వెళ్తే అంతా బాగుంటుంది కదా, సెట్ అవుతుందని అడుగుతున్నాను అని అంటూ ఉండగా భూమి అనుమానంగా చూస్తూ ఉంటుంది అపూర్వాని. ఇక ఒక్క నిమిషం ఆలోచిస్తాడు శరత్చంద్ర కూడా. అప్పుడు గోరెంటాకు పిన్ని, అందరం వెళ్ళిపోతే ఇంటినెవరు చూసుకుంటారు అని మీరా అంటున్న మాటలకి భూమి ఇక్కడే ఉండి ఇంటిని చూసుకుంటుందిలే అని చెప్పేస్తుంది. దాంతో కోపంగా అపూర్వ గోరెంటాకు పిన్ని దగ్గరికి వచ్చి భుజం పైన చెయ్యి వేసి నొక్కేస్తూ, ఆ భూమిని చంపడానికే ఈ ప్లాన్, పిక్నిక్ ప్లాన్ అని అనగానే, అయ్యో రామా అని టెన్షన్ పడుతూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. భూమి ఇంటి నుండి వెళ్ళట్లేదు అని తెలుసుకున్న చెర్రీ, నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను రావడానికి వీలు పడదు అని చెప్పేస్తాడు. దాంతో గోరంటాకు పిన్ని అదే అవకాశంగా భావించి, అవునా అయితే భూమి మాతో పాటు పిక్నిక్కి వస్తుంది, నువ్వు రావట్లేదు కదా, నువ్వు ఇక్కడే ఉండు అనగానే చెర్రీ కోపంగా పళ్ళు కొరుకుతూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ని పిలిచి, శరత్ చంద్ర ఆ ఏర్పాట్లన్నీ చూడు అని అంటూ ఉండగా భూమిని చూస్తూ కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ. భూమి అపూర్వపై అనుమాన పడుతూనే ఉంటుంది. ఇక భూమిని పిక్నిక్లో కాపాడేదెవరు? తనని తాను కాపాడుకుంటుందా? గగన్ వస్తాడా? అపూర్వ ప్లాన్ని భూమి తెలుసుకోగలుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.